పులి కల్పన దళిత బహుజన ఫ్రంట్. ఈ భారతదేశం 78 ఏళ్ల స్వాతంత్రంలో ఇంకా దళితుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఊరికి దూరంగా, అభివృద్ధికి దూరంగా, ఆనందానికి దూరంగా బతికిన మేము ఇప్పుడిప్పుడే చదువుకొని ముందుకు వస్తుంటే ఇంకా గ్రామంలో వచ్చి డప్పు కొట్టాలని జబర్దస్తి చేసి ఆ కుల అహంకారం పట్టిపోయి ఉన్న ఆ పెద్ద మనుషులని మేము తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడం అయ్యింది మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో. ఇక్కడ అర్జున్ ఉన్నాడు, ఇక్కడ చంద్రం ఉన్నారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు చేసిన నేరం ఏంటంటే, మేము చదువుకున్నాము, మేము చదువుకొని కంపెనీలలో పనిచేస్తున్నాము, మేము నెలలో ఒక 2-3 లీవులు, ఒక చావైనా డప్పు కొట్టడానికి లీవ్ పెట్టి రావాలి, దావత్లైనా డప్పు కొట్టడానికి లీవ్ పెట్టి రావాలి, మాకు అక్కడ ఉద్యోగంలో లీవ్ ఇస్తలేరు కాబట్టి మేము డప్పు కొట్టలేము, మాకు ఉద్యోగాలు కూడా కావాలి, బతుకు తెరువుకు మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము అని చెప్పేసి వాళ్ళు డప్పు కొట్టను అన్నందుకు, నీ తండ్రి శంకరయ్యకు పుట్టినరా పుట్టలేదా, నీ తండ్రి శంకరయ్య డప్పు కొట్టాడు, మీరు కూడా డప్పు కొట్టాలి అని చెప్పేసి వీళ్ళని చదువుకున్న పిల్లల్ని డప్పు కొట్టడానికి ఇంకా గ్రామంలోకి తీసుకువచ్చి ఇలా డప్పు కొట్టమన్నారు. రేపు చెప్పులే కుట్టాలి మీరు చెట్టు కింద కూర్చొని అంటారు. ఈయన జేఎన్యూలో పిహెచ్డి చేశారు, ఈయనే బీకామ్ చేసి ఉన్నారు. ఈ చదువుకున్న పిల్లలు ఇంకా డప్పు కొట్టాలా అని చెప్పేసి మేము దళిత బహుజన ఫ్రంట్ మహిళా విభాగం నుంచి కూడా ప్రశ్నలు వేస్తున్నాము. 3 రోజులు అయినా కూడా ఎస్ఐ వచ్చేసి, ఎంఆర్ఓ వచ్చేసి ఎప్పుడు మీరు అవేర్నెస్ క్యాంప్ పెట్టాలి, అవేర్నెస్ ఎప్పుడు ప్రజలను అవేర్నెస్ చేయాలి, మీరు పౌర హక్కుల దినం రోజు లాస్ట్ నెల ఎండింగ్లో వచ్చి ఆ పౌర హక్కుల దినం చేయాలి. కానీ మీరు ఇప్పుడు ఊర్లో డప్పు కొట్టమని చెప్పి వెలివేసి వీళ్ళతో ఎవరు మాట్లాడితే వాళ్ళకి 5,000 రూపాయల జరిమానా వేసి వీళ్ళతో మాట్లాడిన వాళ్ళకి 25 చెప్పు దెబ్బ కొట్టానని చెప్పిన తర్వాత వీళ్ళు మిమ్మల్ని ఆశ్రయిస్తే మీరు తొవ్వల పట్టుకొని రండి మీ ఊరికి, మీ గ్రామంలో కూర్చొని మాట్లాడతామని తీసుకుపోవడం ఇది చట్టరీత్యా నేరము. సెక్షన్ 4 కింద గ్రామస్తుల మీద కాదు, చట్ట ప్రకారంగా కేసు ఫైల్ చేయవలసింది. ఏ ఎస్ఐ అయితే తీసుకుపోయారో, ఏ సిఐ అయితే తీసుకుపోయారో వాళ్ళు కూడా చట్ట ప్రకారం సెక్షన్ 4 కింద వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. కాబట్టి ఎంబనే ఇప్పుడే ఇక్కడ వాళ్ళు కేసు ఫైల్ చేయమని చెప్పి మేము వచ్చి ఇక్కడ ఉన్నాము, పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తున్నాము. వాళ్ళ మీద SC/ST యాక్ట్ ప్రకారం వాళ్ళు నేరస్తులు, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. అదేవిధంగా పై వాళ్ళకు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు. ఇంత కూడా భయం లేకుండా ఇంతవరకు కూడా మీరు కేసు ఫైల్ చేయకుండా మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. ఇయ్యనికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు వెనకకు తీసుకెళ్లారు? 3 రోజులు అయింది వాళ్ళు ఇక్కడ పిఎస్కి వచ్చి. 3 రోజుల నుంచి కూడా వాళ్ళని సగం తవ్వల నుంచి మీరు ఎట్లా పోలీసు వాళ్ళు ఎస్ఐ కానీ సిఐ కానీ మీరు తీసుకెళ్తారు? మీకు చట్టం అంటే భయం లేదా? మీకు రాజ్యాంగంలో ఏముంది అని విషయం మీకు తెలియదని చెప్పేసి కూడా మేము దళిత బహుజన ఫ్రెండ్గా మేము ప్రశ్నలు వేస్తున్నాము. ఇంకా కూడా దళిత జాతిని చెప్పులు కొట్టడానికి, డప్పులు కొట్టడానికి వెనకకు తీసుకపోతే మాత్రం దళిత బహుజన ఫ్రెండ్ ఊరుకోదని చెప్పేసి మేము చాలా భయంకరంగా తిరుగుబాటు చేయవలసిన పరిస్థితికి తీసుకురావద్దు. మేము మీరు కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలుగా కలిసి బతకాలని చెప్పేసి మేము ఇంకా కూడా ముందుకెళ్తున్నాము. ఆ పరిస్థితిలో మీరు ఇంకా చెప్పులు కుట్టాలి, డప్పులు కొట్టాలని చెప్పి మాత్రం తీసుకొస్తే మాత్రం భయంకరంగా తిరుగుబాటు జరుగుతుందని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాము. జై భీమ్.